తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ప్రపంచవ్యాప్తంగా వనజీవిగా ప్రసిద్ధికెక్కిన పేరు చెందినటువంటి జర్పల్లి రామయ్య గారు వెల్కమ్ టు ఐటీన్. మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ప్రపంచవ్యాప్తంగా వనజీవిగా ప్రసిద్ధికెక్కిన పేరు చెందినటువంటి జర్పల్లి రామయ్య గారు ఊరిది. ఈరోజు తెల్లవారుజామున ఆయన అనారోగ్య కారణంతో గుండెపోటు అకాల మరణం చెందారు. అయితే అక్కడికి ఆయన యొక్క అభిమానులు, తర్వాత రాజకీయ ప్రముఖులు, సమకాలీకులు అందరూ వచ్చేసి ఆయన పార్థివ నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది వారిని అడిగి తెలుసుకుంటారు. ఎప్పుడు జరిగింది? ఉదయం 5:30 గంటలకు ఇలా జరిగింది. రాత్రి అంతా తిన్నారు, బాగానే ఉన్నారు. తను సోడా తాగేసి నాయనమ్మకి ఇచ్చారు, నువ్వు కూడా తాగని, అంతా మంచిగానే ఉంది. మార్నింగ్ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఆల్రెడీ 2 times వచ్చింది, ఇది 3rd time. పూర్తి కోలుకున్నారు. నా పేరు కబంద పుష్ప, చెల్లి పేరు వనశ్రీ, అక్క వాళ్ళ పేరు చందన పుష్ప, హరిత లావణ్య. తనకి మొక్కలంటే ఎంత ఇష్టమో ఇంకా మా పేర్ల ద్వారా పెట్టుకుంది. మేము ఎప్పుడైనా కూర్చొని కలిసి మాట్లాడదామన్నా వీటి గురించి మాట్లాడుతారండి. తను 5th class నుంచి స్టార్ట్ చేస్తారు. తను నిన్నటి వరకు అదే చేస్తుంది. చివరి క్షణం వరకు, నిన్న రాత్రి కూడా విత్తనాలు సేకరించి ఎక్కడ పెట్టారు. చివరి క్షణం వరకు దానికోసమే పోరాడారు. తన కోరిక ఒకటి ఉందండి, అంటే ఒక ఖాళీ స్థలంలో పార్క్ కట్టి చెట్లు నాటి అక్కడ ఒక రూమ్, అంటే గ్రంథాలయం లాగా తను స్వీకరించిన బుక్స్ కానీ విత్తనాలు కానీ పెట్టి ఉంచాలి. రేపటి తరానికి కూడా నేను లేకపోయినా ముందు భవిష్యత్తుకి తెలవాలని తను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. మనతో పాటు రామయ్య గారు కోడలు ఉన్నారు. వారితో ఎలా ఉండేది, వారి అనుబంధం ఎలా ఉండేది, వారికి ఏం చెప్పింది రామయ్య గారు అని తెలుసుకుంటాం. మా మామయ్య మా ఎమ్మటి లేడన్న బాధ కలగపోతున్నా. మా మామయ్య ఎప్పటికీ మాతోటే ఉంటాడు. మా మామయ్య ఆశయాలు ఇంకా ముందుకు సాగాల అని కోరుకుంటున్నానండి. మామయ్య ఎప్పుడైనా గింజలు తీసుకొస్తే అవి కొంచెం మురిసిపెట్టండి అంటాడు, ఎండబోయమంటాడు, కొట్టమంటాడు. మా మామయ్యని ఎప్పుడు సాయపడుతూనే ఉంటాం. ఈ గ్రామానికి, కుటుంబ సభ్యులకు ఎనలేని పేరు తీసుకొచ్చిన రామయ్య గారు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయినప్పటికీ ఆయన ఆశయాల కోసం, ఆయన యొక్క సిద్ధాంతాల కోసం పాటుపడతాం. మాకు చేతనైనంత మేర మొక్కల్లో పెంచడానికి సిద్ధంగా పడతామని చెప్తున్నారు. వనజీవి రామయ్య గారు సొంత ఊరు ముత్తగూడెం. అక్కడి నుంచి రెడ్డిపల్లి గ్రామానికి తరలి వచ్చారు, ఇక్కడ స్థిరపడ్డారు. ఆయన సమకాలీకులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన యొక్క అనుభవాలు, వారితో ఉన్న వాళ్ళకి అనుబంధం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ రామయ్య గారు నేను నా చిన్నతనం నుంచి, నా ఇంటి మొత్తం నుంచి ఆ తాటిత్తులు తోలుకొని వచ్చేది. ఎందుకన్నా అంటే, ఒరి పిచ్చోడా, దీనిలో ఉన్న లాభం నీకు తెలియదు అని చెప్పేవాడు. అసలు ఏందా అని కథ అని మళ్ళీ ఇంటికి వస్తే ఈ ఆకు ఉపయోగపడుతుంది, మనకి మట్ట ఉపయోగపడుతుందని కొన్ని సూచనలు చెప్పేవాడు. ఎందుకులే మనకెందుకులే అని నేను దీర్ఘంగా లెక్క చేయబోయేది. లాస్ట్కి మన ఈ ఎర్రచందనం గింజలు కూడా 2 సంచులు మోసుకొచ్చి నా ఇంటికి వచ్చి, నువ్వు ఎర్రచందనం గింజలు నీ శాలువ వేయాలి, నువ్వు పొద్దున్న లేచి చేను కాడ ఉంటున్నావు కదా, నేను ఉంటానంటే నువ్వు ఉంటున్నావు కదా. రామయ్య గారితో వారి యొక్క అనుబంధం ఎలా ఉండేది, వారి గురించి వారి మాట్లాడుతుంది. పద్మశ్రీ వనజీవి రామయ్య గారు ఖమ్మం జిల్లాకి ఒక గర్వకారణమైన వ్యక్తి.
వారు నాటినటువంటి వృక్షాలు మహావృక్షాలై వారు 50 సంవత్సరాల నిరంతర శ్రమ వృక్షో రక్షిత అని వారు మెడలో వేసుకున్నటువంటి ట్యాగ్ ఏదైతే ఉందో అది మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటిది. వారు ప్రకృతి ప్రేమికులు. వారు ఇచ్చినటువంటి ఆలోచన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎంతో ఆకర్షితమై వారు కోరుకోకుండానే ప్రధాని నరేంద్ర మోడీ గారు వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ అవార్డు ఇవ్వటం జరిగింది. అది మన ఖమ్మం జిల్లా వాసులందరికీ కూడా ఒక గర్వకారణంగా భావించాల్సినటువంటి విషయం. వారు ఏదైతే లక్ష్యంతో ఈ ప్రకృతిని కాపాడాలి అనే లక్ష్యంతో కొన్ని కోట్ల వృక్షాలను నాటినటువంటి మహానుభావులు. వారు నాటినటువంటి వృక్షాలు బతికినంత కాలం కూడా వారు శాశ్వతంగా మనకి బతికే ఉంటారు. భౌతికంగా దూరమైనా కూడా వారు నాటినటువంటి వృక్షాలు ఉన్నంతకాలం వారు మనతోటి ఉంటారని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు వారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. అదేవిధంగా మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు జాతీయ నాయకులు, తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు సహాయ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు నేరుగా మాట్లాడటం జరిగింది వారి కుటుంబ సభ్యులతోటి. వారికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టికి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా వారికి ఒక సంతాప లేఖని పంపించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండదండగా ఉంటుందని, అందుబాటులో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మున్నా రవికుమార్, పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్. అయితే రామయ్య గారికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వృక్ష ప్రేమికులు మొత్తం రామయ్యని ఆదర్శంగా తీసుకునేవారే. తన దైనందిన జీవితంలో మొక్కలే జీవితంగా బతికిన అతను ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, చివరాఖరికి పెళ్లిళ్ళకు శుభకార్యాలకు వెళ్ళినా విత్తనాలు బహుమతులుగా అందజేసి మొక్కలు నాటమని చెప్పి అక్కడి స్ఫూర్తిని తీసుకున్న వాళ్ళు చాలా మంది, ఎంతో మంది ఇక్కడికి రామయ్య గారి చివరి చూపు కోసం వస్తున్నారు. అందులో భాగంగానే రామయ్య గారి సహచరుడు, ఆయన ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి మనతో ఉన్నాడు. అసలు రామయ్య గారి గురించి ఆయనతో ఉన్న అనుబంధం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నా పేరు సింగారపు నారాయణ అండి. నేను రామయ్య గారిని ఆదర్శంగా తీసుకొని నన్ను ఏం చేయమంటారు, మీరు వృక్ష ప్రచారం చేస్తున్నారు కదా, మీలాంటి వృక్ష ప్రచారం చేసేవాళ్ళు దేశంలో చాలా తక్కువ. ఇప్పుడు మీరు చేస్తున్నారంటే మీకు దేవుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని నేను అన్నాను. నాకు ఆశీర్వాదం ఏం పెట్టాడంటే, నీవు ఒక ప్రచారం చేయన్నాడు. ఏం ప్రచారం నీ మనసులో వస్తుంది అది చెప్పమన్నాడు. అంటే ధర్మ ప్రచారం చేయాలనుకున్నాను. చాలా మంచి పని చేశావు, మంచి ఆలోచన అది. ధర్మము మానవత విలువలు పెంచాలి, ఈ దేశాన్ని అభివృద్ధి పరచాలంటే విలువలుగా కూడిన సమాజం ఉండాలి. దొంగలు దోపిడీదారులు పెరిగినందుకు దానికి తగ్గట్టు సరైన తూటామందు ఇదే. ధర్మం ఉండాలి, మానవత విలువలు ఉండాలి, ఈ సమాజం అందరూ కూడా బాగుండాలి అంటే, అందులో మనం ఉండాలంటే సమాజం హితంగా కోరి నువ్వు ధర్మ ప్రచారం పాటల రూపంలో, మాటల రూపంలో చేయండి అంటే నాకు వచ్చిన మాటల రూపంలో ఏమైనా శతకము, సుభాష శతకంలో పాటలు, పద్యాలు అన్నీ కూడా మీ సమాజానికి రంగరించి నేను ఇస్తున్నాను. స్కూళ్ళల్లో కూడా చెప్పొస్తున్నాను. అక్కడక్కడ మీటింగ్లు పోయిన కాడ కూడా నేను ఆదర్శమైన పాటలు పాడి ఈ సమాజం హితం కోసము నా జన్మ ధన్యత కావాలని, మీ అందరూ ఆశీర్వాదాలు మాకు ఉండాలని, భగవంతుని ఆశీర్వాదాలు మీ అందరికి ఉండాలని నేను కోరుకుంటూ రామయ్య గారికి నా ఘనమైన వీడుకోలు చెప్తున్నాను, నివాళులు అర్పిస్తున్నాను. నా బాధను మామూలు కాదండి. మహానుభావుడు పోయాడంటే నా హృదయంలో తట్టుకోలేకపోతున్నా సార్. మా మిత్రుడు స్వర్గస్థులుగా ఉండాలని కోరుకుంటున్నాను. అతసోమ స్వర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. మృత్యులో కూడా అమృతాన్ని సవిశేషమైన మహానుభావుడు రామయ్య గారు. అయితే వనజీవి రామయ్య గారిని ఆదర్శంగా తీసుకొని జనజీవిగా నారాయణగా ఆయన ప్రజలుతున్నారు. ధర్మం కోసం ధర్మ ప్రచారకర్తగా మారి ఊర్లో రామయ్య గారు అయితే ఇలాగా చెట్లు పెంచుతందుకు
ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళి చిల్లిపించారు. మన నారాయణ గారు కూడా అలా ధర్మ ప్రచారం కోసం ఎక్కడ పడితే అక్కడ వెళ్తూ సమాజం కోసం హితం కోరుతున్నారు. అయితే రామయ్య గారితో ఎన్ని సంవత్సరాల అనుబంధం ఉంది మీకు? 30 సంవత్సరాల పైన అండి. 30 సంవత్సరాల పైన అనుబంధం. మా శరణుకి వచ్చేవాడు, ఎన్నోసార్లు ఆడు కూర్చొని సేద తీర్చుకునేవాడు, మంచిగా తాగిపించి. ఆయన హితం కోసం నా హితం కోసం ఆయన ఎంతో సహచరుడు. ఇవాళ నాకు లేకుండా పోయాడంటే నేనంతా బాధపడుతున్నా అంటే చెప్పడానికి వారిని తనకి లేకుండా పోయింది. కాబట్టి ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడు లేచిరాడు. ఎన్నాళ్ళీ శరణంబులేని శయనంబు ఏ కల్లులల్లాడిరో నిక్కంబిందు పాషాణముల్ అతట మనం ఎంత సంపాదించినా కానీ ఎంత చేసినా కూడా ఒకనాడు మట్టిపాలు కాక తప్పదు. మానవుడు విలువలతో జీవించాలి. కాబట్టి రామయ్య గారి విలువలు చూసి ఎంతో మంది మహానుభావులు తల్లడిల్లిపోయి ఈ చివరి చూపు కోసం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఈ పార్థివ దేహం మళ్ళీ దొరకదు, మనం చూడము. కానీ ప్రతి వృక్షంలో కూడా ఆయన స్వరూపం ఉందనేది ప్రతి ఒక్కరు గ్రహించి, కాబట్టి మనం అందరం మంచి పని చేద్దాం, వృక్షాలు నాటుదాం, ధర్మంగా జీవిద్దాం, ధర్మబద్ధంగా జీవించి దేశానికి గర్వకారణంగా బతుకుదామని మీ అందరికీ నేను చేతులు ఎత్తి మొక్కుతున్నాను. అది ఈ రామయ్య గారు నేను నా చిన్నతనం నుంచి నా ఇంటి మొత్తం నుంచి ఆ తాటిత్తులు తోలుకొని వచ్చేది. ఎందుకన్నా అంటే ఒరి పిచ్చోడా, దీనిలో ఉన్న లాభం నీకు తెలియదు అని చెప్పేవాడు. అసలు ఏందా అని కథ అని మళ్ళీ ఇంటికి వస్తే ఈ ఆకు ఉపయోగపడుతుంది, మనకి మట్ట ఉపయోగపడుతుందని కొన్ని సూచనలు చెప్పేవాడు. ఎందుకులే మనకెందుకులే అని నేను దీర్ఘంగా లెక్క చేయబోయేది. లాస్ట్కి మన ఈ ఎర్రచందనం గింజలు కూడా 2 సంచులు మోసుకొచ్చి నా ఇంటికి వచ్చి, నువ్వు ఎర్రచందనం గింజలు నీ శాలువ వేయాలి, నువ్వు పొద్దున్న లేచి చేనుకాడు ఉంటున్నావు కదా, నేను ఉంటానంటే నువ్వు ఉంటున్నావు కదా అని అనేవాడు. అంటే అవి ఎందుకులే అన్నా అంటే నా మాటిని అంటే ఇవాళ అవి వృక్షాలు అయినాయి పైకి. మరి రేపు ఏమనుకుంటే ఆడి అంటే రామయ్య పెట్టిండు, రామయ్య ఇవ్వటంలే కదా ఈ కిందని. కానీ గవర్నమెంట్ వల్ల దీని పర్మిషన్ లేదు. అది చూడు మళ్ళా ఎందుకే అని నేను అన్నా అంటే నువ్వు మొయ్యటాలేదు కదా అని అనేవాడు. మరి అట్లా జరిగి ఇవాటి వరకు ఆయన ఇంటి చుట్టూ వస్తుంటా పోతుంట, మళ్ళీ నా గాడికి ఆయన వస్తాడు, నా ఇంటికి వస్తాడు, మాట్లాడతాడు, కూర్చుంటాడు, కుటుంబ విషయాలు కొన్ని చెప్పినా కూడా వద్దులే, ఒక ఆడపిల్లని దీర్ఘంగా నువ్వు ఎట్టయితే పెంచుకున్నావు అట్టనే నలుగురికి 4 గంటలు పెట్టు, నేను ఎవరిని నమ్మను అని అనేవాడు. ఆయన పట్టుదలతో అట్లా మాట్లాడేవాడు. ఇది నాకు తెలిసిన రామయ్య గారి సేవల గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయన సేవలు గుర్తించాయి. ఇక మీద ఆయన సేవలు మర్చిపోకుండా ఎల్లకాలం భవిష్యత్తు మొత్తం ఆయన పేరు ప్రతిష్టలు నిలవాలంటే ఆయన పేరు పైన విగ్రహం కట్టించి ప్రభుత్వ స్థలంలో మొక్కలు పెంచి ఆయన సేకరించిన వస్తువులు, ఆయన వాడిన వస్తువులు అవన్నీ ఒక మ్యూజియం లాగా భవిష్యత్తు తరాలకు తెలియడం కోసం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆ కుటుంబ సభ్యులు కోరుచున్నారు.